జై శ్రీమన్నారాయణ. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వైకుంఠ ఏకాదశి సందర్భంగా జేర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, జెట్, మెల్బోర్న్, ఆస్ట్రేలియా వాళ్ళు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఆదిశేషునిపై పవళిస్తూ శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఆ ఆదిశేషు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారో! వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. నాకైతే ఇది చూడంగానే శ్రీరంగమే గుర్తొచ్చిందనమాట. శ్రీరంగంలో స్వామివారిని దర్శించినట్టు అనిపించింది నాకైతే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, భగవద్గీత పారాయణం, ఇంకా విష్ణు సహస్రనామ పారాయణం ఇలా కంటిన్యూస్‌గా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు తిరుప్పావై పారాయణం కూడా చాలా బాగా చేస్తున్నారు. 13వ తారీఖు సాయంత్రం గోదా రంగనాథస్వామి కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. ప్రతి ఈవెంట్ కూడా జెట్ వాళ్ళు, వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి స్వామివారిని దర్శించాలని కోరుకుంటున్నాము.